విశాఖలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన ఇసుకకొండ శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయానికి మరో ఘాట్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో దశాబ్దాల నాటి భక్తుల ఆకాంక్ష నెరవేరినట్లయింది. ఇప్పటి వరకు కేజీహెచ్ లో లోపలి నుంచి మాత్రమే ఆలయానికి మార్గం ఉండడంతో భక్తులకు అసౌకర్యానికి గురయ్యేవారు. ఇకపై ఆ బెడద లేకుండా పూర్ణ మార్కెట్ నుంచి కొండపైకి 10 కోట్ల రూపాయలతో జీవీఎంసీ సిమెంట్ రోడ్డు వేయడంతో భక్తుల్లోనూ ఆలయ వర్గాల్లోనూ హర్షం వ్యక్తమవుతుంది. ప్రతి పౌర్ణమికి ఆలయం చుట్టూ వేలాది మంది ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కొత్త మార్గం రావడంతో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఆదివారం, బుధవారం, ఏకాదశి, పౌర్ణమి దినాల్లో శ్రీ సత్యనారాయణ స్వామి వారికి విశేషంగా రథాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇకపై కొండకు వచ్చే భక్తులకు కొదువే ఉండదు. జై శ్రీమన్నారాయణ. విశాఖపట్నం ఇసుకకొండ మీద వేయించేసినటువంటి రమాసహిత సత్యనారాయణ స్వామి వారు సుమారు 200 సంవత్సరాల పూర్వం నుంచి స్వామి ఇక్కడ వేయించేసి ఉన్నారని చరిత్ర చెబుతున్నది. ఆ కారణం చేతనే దేవాలయం వెనక భాగంలోని ముందు భాగంలో కేజీహెచ్ హాస్పిటల్ కూడా రావడం జరిగింది. అయితే ఈ స్వామి చాలా మహిమాన్వితుడండి. స్వామి దగ్గర సేవించడానికి పూర్వకాలం నుంచి కూడా కేజీహెచ్ హాస్పిటల్ నుంచి మాతృ మీదుగా వచ్చే భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. భక్తులు అందరూ అదృష్టం కారణం చేత ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేయగా జీవీఎంసీ వారు 10 కోట్ల రూపాయలు ఖర్చుతో పూర్ణ మార్కెట్ ఎదురుకుండా మెయిన్ రోడ్డును ఆనుకొని ఘాటు రోడ్డు నిర్మించడం జరిగింది. ఆ ఘాటు రోడ్డు గుండా దేవాలయానికి చేరుకోవడం చాలా సులువైన మార్గం భక్తులకి. కాబట్టి భక్తులందరూ కూడా కొత్త మార్గాన్ని అందరూ కూడా వాడుకొని అతి సులువుగా స్వామివారిని చేరుకోవడానికి, సన్నిధికి చేరుకోవడానికి చాలా దోహదపడుతున్నది గమనించవలసి కోరుతున్నాం. అలాగనే ఘాటు రోడ్డు ప్రారంభం అనగా పూర్ణ మార్కెట్ మెయిన్ రోడ్ జంక్షన్ లోనే అన్నవరం మాదిరిగా ప్రసారం కౌంటర్లు కూడా ఏర్పాటు జరిగింది. ఈ రోజు నుంచి ఈ ప్రసారం కౌంటర్లు ఉదయం 6 గంటలలాగా అయితే రాత్రి 8 గంటల వరకు కంటిన్యూషన్గా అన్నవరం మాదిరిగా మనకు ప్రసాదం అందుబాటులో ఉంటుంది. భక్తులు ఇది కూడా గమనించవలసిన కోరుతున్నాం. ఇంతకీ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటి దేవాలయం ఇంత వైభవం, ఇంత విశిష్టత దేనికి అంటే ఈ దేవాలయంలో పౌర్ణమి వ్రత దీక్ష ఒక దీక్ష ఉన్నది. ప్రతి మనిషి ఎంతవాడైనప్పటికి కూడా ఏదో సమస్యలు, కోరికలు సర్వసాధారణంగా మన అందరికీ ఉంటాయి. పౌర్ణమి రోజు నాడు దేవాలయానికి వచ్చి అక్కడ ద్వైస్తంభాన్ని ముట్టుకొని మనసులో కోరిక, మీ కష్టం స్వామితో విన్నపం చేసి స్వామి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసుకొని స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా 5 పౌర్ణములు ఎవరైతే క్రమం తప్పకుండా చేయగలుగుతారో వారు సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఇది దేవాలయం తాలూకా వైభవం, విశిష్టత. ఘాటు రోడ్డుని వినియోగించుకొని భక్తులు స్వామి దర్శించి స్వామివారి కృపాకటాక్ష పొందవలసిందిగా మరీ కోరుచున్నాం. జై గోవింద, జై శ్రీమన్నారాయణ. ఈ దేవాలయంలో సుమారు ఉదయం 6 గంటలకి దేవాలయం తెరిచి 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు దేవాలయం టైమింగ్స్ ఇవి. ఇక్కడ అన్నవరంలో మాదిరిగానే ప్రతినిత్యం వ్రతాలు ఒకప్పుడు చేసేవాళ్ళం. కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత నిత్యం వ్రతాలు ఆపి ప్రస్తుతానికి ప్రతి బుధవారం, ప్రతి ఆదివారం, ప్రతి ఏకాదశి, ప్రతి పౌర్ణమి తిథుల్లో వ్రతాలు చేస్తూ ఉన్నాము. ఈ వ్రతం అత్యంత వైభవంగా జరిపిస్తున్నామని మేము చెప్తే మేము గొప్ప చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి భక్తులు ఆ ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు. చేయించుకునేవాడు అంత వైభవంగా వ్రతం జరుగుతుంది. ఇక్కడ 116 రూపాయలు టికెట్ చెల్లించాలి. భక్తులు 2 కొబ్బరికాయలు, 6 అరటిపళ్ళు, విడిపూలు తెచ్చుకుంటే చాలు. ఉదయం 8 గంటలకు వచ్చి ఉండాలి. 8:30కి వ్రతం ప్రారంభిస్తాము, 10:30కి పూర్తవుతుంది. కాబట్టి భక్తులు ఇది కూడా గమనించాల్సింది చెప్తున్నాం. ఈ దేవాలయంలో ప్రతి మాసంలో వచ్చేటువంటి విశేష ఉత్సవాలు కూడా, అలాగనే చైత్రమాసంలో వచ్చేటువంటి శ్రీరామనవమి, వసంత నవరాత్రులని, వైశాఖ మాసంలో వచ్చేటువంటి హనుమత్ జయంతిని, లేకపోతే విశేష ఏకాదశులు, జ్యేష్ఠమాసంలో సంవత్సరం మొత్తమే జరిగే ఒకటువంటి పెద్ద ఉత్సవం స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు జూన్ నెలలో అనగా జ్యేష్ఠమాసంలో జరుగుతాయి. అలాగే ఆషాఢమాసం తొలి ఏకాదశిని, శ్రావణమాసం అమ్మవారి పూజలని, కార్తీక మాసం చాలా శివకేశవులకు ఇష్టమైన ప్రీతి అయిన మాసంగా కార్తీక మాసం అని, ఇంతకన్నా విశేషమైన ధనుర్మాసోత్సవం వైష్ణవ దేవాలయంలో ధనుర్మాసోత్సవం అత్యంత వైభవం జరుగుతుంది. అలాగే భోగి రోజు నాడు గోదా కళ్యాణం అని, ఇలాగ ప్రతి నెలలోనూ, అలాగే కాకుండా శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రకారం రామాంజనేయుల తిరునక్షత్రాలని, కన్నం తిరునక్షత్రం, ఆండాల తిరునక్షత్రం అని, ఇలా కొన్ని తిరునక్షత్రాలు కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. కొత్త మార్గం వేసిన వలన స్వామివారి దర్శనం చాలా సులభంగా, ఎంతో బాగా మనకి ఇష్టంగా జరుగుతుంది. చాలా ఏళ్ళుగా ప్రయత్నం చేశారు. మేము రోడ్డు మార్గం ఏదైనా ఉంటే బాగుందని ఇన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాం. ఇప్పటికీ అది సాధ్యపడిన వలన మా అందరికీ చాలా సంతోషంగా కూడా ఉంది. ఇంతకుముందు స్వామివారి దర్శనానికి రావడం చాలా కష్టపడి, వాళ్ళు మెట్ల మీద నుంచి రావడానికి కూడా చాలా కష్టపడి
కేజీహెచ్లో నుంచి రావడానికి కష్టం. ఈ మార్గం వేయడం వల్ల దేవుడి దర్శనం సులభతరం అయ్యింది. చాలా సంతోషంగా రెగ్యులర్గా చాలా 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయ్యి వస్తుంటాం. చాలా బాగా దేవుడి దర్శనం చేసుకుని బాగుంటుంది. వేశారు. ఈ హాస్పిటల్ మధ్యలో కాకుండా ఇక్కడ చాలా బాగుంది. భక్తులు అందరూ బాగా వస్తున్నారు కూడా. ఈ మార్గం హాస్పిటల్ మధ్యలో మాత్రం రావడం చాలా ఇబ్బంది అయిపోయేది. రావడానికి కూడా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ రూట్ అయిన చాలా బాగుంది. చాలా ఈజీగా రావచ్చు. చాలా బాగుంది. ఇంకా బాగుంటుందండి. లైటింగ్ పెట్టినా సాయంత్రం రాత్రులు అటు ఇటు తిరిగిన వాళ్ళకి బాగుంటుందండి.